నేను చాలాసార్లు చెప్తాను, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ జాయిన్ అవ్వడం గొప్ప విషయం కాదు, గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి రావడం గొప్ప విషయం కదా. కాలేజీలో జాయిన్ చేసాం పిల్లోడిని, కానీ వాడు బయటికి ఎలాగొస్తాడు? చదివి కొనసాగించి మంచి మార్క్స్తో పాస్ అయ్యి బయటకు వస్తాడా, లేదా అమ్మాయిల గొడవలో పడిపోతాడా, డ్రగ్ ఎడిక్ట్ అయిపోతాడా, లేకపోతే ఆ కాలేజీలోనే రౌడీ గుండాల మధ్యలో దూరిపోతాడా, లేకపోతే బాగా చదివి గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తాడా అనేది మనకు తెలియదు. అలాగే ఈరోజు మనం ప్రభుని నమ్ముకొని సంఘంలో చేరేం చూసారా, ఇది అడ్మిషన్ లాంటిది. ఈ అడ్మిషన్ తీసుకున్న సంఘంలో జాయిన్ అయిన మనమందరము గ్రాడ్యుయేట్ అయ్యి బయటపడాలి, పరిపూర్ణత సంపాదించి రాకడలు ఎత్తబడాలి. దురదృష్టవశాత్తు అందరూ అలా ఉండరు. కొందరు ప్రభువులోకి కేవలం లోక సంబంధమైన సుఖాల కోసమే నమ్ముకున్నారు. సుఖాలు దొరికితే చాలు, రెండే, స్వస్థత, ఆర్థిక పరమైన దీవెన, ఈ రెండుంటే చాలు. కొంతమందికి యేసు ప్రభుతో అంతవరకే పని. పరలోకం, రాకడ, సిద్ధపాటు, పరిశుద్ధత, నీతి, వైరాగ్యం, లోతైన ప్రత్యక్షతలు, దేవుని మనసు, దేవుని ఫీలింగ్స్ తో వీళ్ళు పనిలేదు. స్వస్థత, ఆర్థిక దీవెన, ఇవి ఎక్కడ దొరికితే అక్కడ సెటిల్ అయిపోతారు. అది దెయ్యమైనా పర్లేదు, దేవుడైనా పర్లేదు. కొంతమందికి ఆ సేవకుడు ఆత్మీయుడైనా పర్లేదు, లోకస్తుడైనా పర్వాలేదు. కొంతమందికి స్వస్థత జరిగిందంటే ఆయన ఏం ప్రసంగం చేసినా మనకు అనవసరం. అలాంటి వాళ్ళకి ఆ సేవకుడికి ఎంతమంది భార్యలు ఉంటే మనకేంటి, ఆ సేవకుడు తాగితే మనకేంటి, ఆ సేవకుడు వెనకాల ఎన్ని కేసులు ఉంటే మనకేంటి అనుకుంటారు. మనం ఎవరైనా తీర్పు తీర్చడానికి మన పని అయిందా లేదా చూసుకుంటారు అంతే. కాబట్టి దేవుని మహాకృపను బట్టి మీకు నేను ఎంకరేజ్ చేసే విషయం ఏంటి అంటే, ఈ కడబూర ధ్వని వర్తమానాలు కనుక మీరు కంటిన్యూగా ఒక 4-5 నెలలు విని అర్థం చేసుకోగలిగితే మీకు మీకు మంచి వివేచన వరం వస్తుంది. మీకు భాషల వరం రాకపోయినా, ప్రవచన వరం రాకపోయినా పర్లేదు, దర్శన వరం రాకపోయినా, స్వస్థత వరం రాకపోయినా పర్లేదు, కానీ వివేచన వరం యొక్క గొప్పతనం ఏంటంటే మీరు అన్నిటిని వివేచించగలుగుతారు. ఏది రైటో, ఏది రాంగో, ఏది సత్యమో, ఏది అబద్ధమో, ఏ సేవకుడు కరెక్టో, ఏది కరెక్ట్ కాదో, ఏ బోధ కరెక్టో, ఏ బోధ కరెక్ట్ కాదో, ఏది పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతుందో, ఏది దెయ్యం మాట్లాడుతుందో మీరు వివేచించగలుగుతారు. ఇది ఇందులోనే గొప్ప విషయం. అట్టి కృప ఈ బైబిల్ స్టడీ ద్వారా మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. రెండో కృప రాకడలు ఎత్తబడే కృప, అంతే. కృప అంటే ఆ ప్రయత్నం, ఆ సిద్ధపాటు కొరకైన విషయాలే చెప్తాను. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక.